ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఇప్పుడు మనము ఒక 3 సార్లు ఓంకారం చేద్దాము. దాని తర్వాత క్లాస్ స్టార్ట్ చేద్దాము. అందరూ ధ్యాన ముద్రలో వెన్నుముక్క నిటారుగా కూర్చోండి. ఓ శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. ఈరోజు శివబాబా చెప్పిన మహావాక్యాలు, ఇంపార్టెంట్ పాయింట్స్. ఎవరిని రాయల్ పురుషార్థులు అంటారు? ఎవరిని రాయల్ పురుషార్థులు అని అంటారు? జవాబు: సాధనాల ఆధారంగా, ప్రాప్తుల ఆధారంగా పురుషార్థం చేసేవారిని రాయల్ పురుషార్థులు అని అంటారు. ఎవరైతే ఇప్పుడు రాయల్ పురుషార్థులు, వారు ధర్మరాజ్పురిలో రాయల్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. బాబా చెప్తున్నారు, సాధనాల ఆధారంగా, ప్రాప్తుల ఆధారంగా పురుషార్థం చేసేవారిని రాయల్ పురుషార్థులు అంటారు. ఎవరైతే ఇప్పుడు రాయల్ పురుషార్థులు ఉంటారో వారు ధర్మరాజ్పురిలో రాయల్టీ అంటే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది అని బాబా చెప్తున్నారు. లాస్ట్ ప్రశ్న, పరీక్షలు ఎందుకు వస్తాయి? పరీక్షలు ఎందుకు వస్తాయి? జవాబు: తుఫాను వృక్షాన్ని ఊపుతుంది. అదేవిధంగా బాబాపై నిశ్చయాన్ని కదపడానికి పరీక్షలు వస్తాయి, కానీ నిశ్చయము కదలకూడదు. ఈ పరీక్షలు పరిపక్వం తీసుకురావడానికి వస్తాయి. తుఫాను ఎందుకు వస్తుంది? పరీక్షలు వృక్షాన్ని ఊపుతుంది తుఫాను. అదేవిధంగా బాబాపై నిశ్చయాన్ని, బాబాపై సంశయం తీసుకురావడానికి, నిశ్చయంలో ఉన్నదాన్ని దాన్ని కదపడానికి పరీక్షలు వస్తాయి. బాబాపైన నిశ్చయాన్ని, కానీ నిశ్చయము కదలకూడదు. ఎప్పుడు కూడా బాబాపైన నిశ్చయం అనేది కదలకూడదు. ఈ పరీక్షలు పూర్వికం తీసుకురావడానికి వస్తాయి, పరిపక్వం. ఈ పరీక్షలు ఎందుకు వస్తాయి అంటే మనలో ఇంకా అనుభవం తీసుకొని రావడానికి, రేపటి నాడు ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనం దాన్ని దాటుకునే విధంగా తయారు చేయడానికి ఆ విధంగా పరీక్షలు అనేటివి వస్తాయి. అచ్చా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు సమానం వచ్చేసి, నేను తండ్రిపై నిశ్చయం గల ఆత్మను. తండ్రిపై నిశ్చయం గల ఆత్మను. ఈ సమానాన్ని 20 సార్లు రాయాలి. రోజంతా సమానంలో ఉండాలి. మంచిది. ధన్యవాదములు. ఓం శాంతి.